రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూరు. వెల్కమ్ టు ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూరు అంటే మహబూబ్నగర్ జిల్లా, మరొకటేమో అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే ఆంగ్ల యజ్ఞంలో భాగస్వాములు అయ్యారు. వీళ్ళందరూ ఫుల్ డే బ్యాచ్. 90% స్టూడెంట్స్ అంతా ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. సో ఈ వీడియోలో నేను వుడ్ లైక్ టు బి అనే 2 స్ట్రక్చర్లు టీచ్ చేస్తున్నాను. ఇది 40 స్ట్రక్చర్స్ కి సంబంధించిన వీడియో. సో ఇది వీడియో నెంబర్ 10. ఈ 10th వీడియో అర్థం కావాలంటే మిగతా 9 వీడియోస్ కూడా మీరు తప్పకుండా చూడండి. ఇంకో 10 వీడియోస్ వస్తాయి. మొత్తం టోటల్ 20 వీడియోస్. ఒక్కొక్క వీడియోలో 2 గోల్డెన్ స్ట్రక్చర్స్, 40 గోల్డెన్ స్ట్రక్చర్స్. రైట్. సో ఈ వీడియో దాదాపు 10 మినిట్స్ ఉంటుంది. మీరు తప్పకుండా చివరి వరకు చూడాలని మేము చప్పట్లతో వెల్కమ్ చెప్తున్నాం. రైట్. సో వుడ్ లైక్ టు బి టాపిక్ పేరు వుడ్ లైక్ టు బి అనండి బేటా. ఈ వుడ్ లైక్ ఇప్పుడు వాడాలన్నా బాగా వినండి బేటా. వుడ్ అంటే తెలుసు కదా, వుడ్ విల్లు వుడ్ అంటాం కదా. వుడ్ తర్వాత లైక్ టు ఉంది, వుడ్ లైక్ టు అన్నారు. చెప్పండి బేటా. ఇది ఎప్పుడు వాడాలంటే టు స్పీక్ పొలైట్లీ విత్ అదర్స్, అంటే మన అభిప్రాయాలని టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్ ఇన్ ఏ పొలైట్ వే. మన అభిప్రాయాలని మర్యాదపూర్వకంగా వేరే వాళ్ళకు తెలియజేసేటప్పుడు, పొలైట్ గా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఐ వాంట్ టు మీట్ యూ అంటాం, రఫ్ ఉంది. ఐ వాంట్ టు మీట్ యూ, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఇదే వాక్యాన్ని కొంచెం పొలైట్ గా, కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడేటప్పుడు ఐ వుడ్ లైక్ టు మీట్ యూ అన్నారు. ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. మీరు ఎవరి దగ్గరైనా పొలైట్ గా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అంకుల్స్ ఫోన్ చేస్తారు, అంకుల్ ఐ వుడ్ లైక్ టు మీట్ యూ, వెన్ కెన్ ఐ కమ్. నేను మిమ్మల్ని కలవగోరుచున్నాను అని అర్థం, లేదా కలవాలనుకుంటున్నాను. సో మన అభిప్రాయాలని మర్యాదపూర్వకంగా మరొకరికి తెలియజేటప్పుడు మనం ఈ వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ని వాడుతుంటాం. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి వుడ్ లైక్ టు వచ్చి V1 వచ్చి ఆబ్జెక్ట్. ఇంకా వుడ్ లైక్ టు బి అంటే ఏంటి? ఉండడం. నేను హైదరాబాద్ లో ఉండగోరుచున్నాను అంటే ఏదైనా ఒక ప్లేస్, ఐ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్. లేదా ఏదైనా ఒకటి అబ్జెక్టివ్ వస్తుంది, నేను కాన్ఫిడెంట్ గా ఉండగోరుచున్నాను, ఐ వుడ్ లైక్ టు బి కాన్ఫిడెంట్, ఇది అబ్జెక్టివ్. లేదంటే ఒక పర్సన్, నేను మా పేరెంట్స్ ఉండగోరుచున్నాను, ఐ వుడ్ లైక్ టు బి విత్ మై పేరెంట్స్. సో ఇది వుడ్ లైక్ టు బి. మరి స్ట్రక్చర్స్ చూద్దాము. వుడ్ లైక్ టు ది ఫస్ట్ సబ్జెక్ట్ వుడ్ లైక్ టు V1 తర్వాత ఆబ్జెక్ట్. వుడ్ లైక్ టు స్ట్రక్చర్ యొక్క సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వుడ్ లైక్ టు బి స్ట్రక్చర్ యొక్క సూత్రం చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు బి ప్లస్ యాప్. యాప్ అంటే APP. ఏ అంటే అడ్జెక్టివ్, P అంటే పర్సన్, ఇంకొక P ఉంది కదా, ప్లేస్. రైట్. ఇప్పుడు మనం ఎట్ ఏ టైం ఏకకాలంలో 2 స్ట్రక్చర్ల పైన ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. సబ్జెక్ట్ ఏదొచ్చినా వుడ్ లైక్ టు నే రావాలి. ఐ, ఉయ్, యు, దే, హీ, షిట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా స్ట్రక్చర్ లో మార్పులు ఉండవు, వాక్య నిర్మాణంలో మార్పులు ఉండవు బేటా. నేను ఇంగ్లాండ్ వెళ్ళగోరుచున్నా, ఐ వుడ్ లైక్ టు గో టు ఇంగ్లాండ్. నేను వెళ్ళాలనుకుంటున్నాను అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఐ వాంట్ టు గో టు ఇంగ్లాండ్ అన్నా, ఐ వుడ్ లైక్ టు గో టు ఇంగ్లాండ్ అన్నా, రెండింటి మీనింగ్ సేమే. నేను ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటున్నా, ఐ వాంట్ టు గో టు ఇంగ్లాండ్ అనండి. కొంచెం మీరు పొలైట్ గా మాట్లాడదలుచుకుంటే ఐ వుడ్ లైక్ టు గో అనండి. పెద్దవాళ్ళ దగ్గర ఐ వాంట్ టు స్పీక్ టు యూ అనకుండా ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ అంటే సరిపోతుంది. మళ్ళీ చెప్పండి. నేను ఇంగ్లాండ్ వెళ్ళగోరుచున్నా, ఐ వుడ్ లైక్ టు గో టు ఇంగ్లాండ్. లేదా వెళ్ళాలనుకుంటున్నాను అని కూడా వస్తుంది. నెక్స్ట్, నేను ఇంగ్లాండ్ లో ఉండగోరుచున్నా, ఐ వుడ్ లైక్ టు బి ఇన్ ఇంగ్లాండ్. ఐ అయిపోయింది. వీ బేటా అన్నిటి వుడ్ లైక్ టు మేము ఇంగ్లాండ్ వెళ్ళగోరుచున్నాం, we would like to go to England. మేము ఇంగ్లాండ్ లో ఉండగోరుచున్నాం, we would like to be in England. నెక్స్ట్, యు, మీరు ఇంగ్లాండ్ వెళ్ళగోరుచున్నారు, you would like to go to England. మీరు ఇంగ్లాండ్ లో ఉండగోరుచున్నారు, you would like to be in England. లే బేటా. వారు ఇంగ్లాండ్ వెళ్ళగోరుచున్నారు, వారు ఇంగ్లాండ్ లో ఉండగోరుచున్నారు. సబ్జెక్ట్ హీ. ఈ షీట్ వచ్చిన మార్పులు ఏముండవు. అతడు ఇంగ్లాండ్ వెళ్ళగోరుచున్నాడు, అతడు ఇంగ్లాండ్ లో ఉండగోరుచున్నాడు, ఆమె ఇంగ్లాండ్ వెళ్ళగోరుచుంది, ఇంగ్లాండ్. ఆమె ఇంగ్లాండ్ లో ఉండగోరుచుంది, ఇంగ్లాండ్. ఇవి పాజిటివ్ వాక్యాలు. అంటే వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ లో, వుడ్ లైక్ టు బి అనే స్ట్రక్చర్ లో పాజిటివ్ వాక్యాల యొక్క నిర్మాణాన్ని నేర్చుకున్నారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి.
చెప్పాను కదా బేట, ప్రతి టాపిక్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. వీటిని 2 పార్ట్స్ గా డివైడ్ చేశాం. ఆన్సర్స్, క్వశ్చన్స్. ప్రతి టాపిక్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా బేట. ప్రతి రూమ్ లో 4 గోడలు ఉంటాయి కదా, ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. మీరు ఎప్పుడు ఏదో రూమ్ లో ఉంటారు, ఒక రోడ్ మీద ప్రయాణం చేసేటప్పుడు తప్ప, రోడ్ మీద లేదా వాహనాలలో ప్రయాణం చేసేటప్పుడు తప్ప, అంటే నడిచేటప్పుడు, అంటే రోడ్డు మీద నడిచేటప్పుడు లేదా ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు తప్ప, అంటే బయట ప్రదేశంలో కాకుండా మీరు స్కూల్లో ఉన్నారనుకోండి, ఏదో క్లాస్ రూమ్ లో ఉంటారు, 4 గోడలు ఉంటాయి. ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు, ఆఫీస్ లో కూర్చుని ఉంటారు, 4 గోడలు ఉంటాయి. లేదు కోర్సులు నేర్చుకుంటున్నారు, క్లాస్ రూమ్ లో, హాస్టల్ ఉంటారు, రూమ్ లో 4 గోడలు. మీరు ఎప్పుడు 90% ఉదయం నుంచి సాయంత్రం వరకు 2-3 గంటలన్నా కనీసం, 2-3 గంటలు ఏంటి, నైట్ దాదాపు 8 అవర్స్ ఏదో 4 గోడల మధ్యలోనే ఉంటారు. మీరు అసలు రూమ్ని టచ్ చేయకుండా ఉండలేరు ఒక్క రోజు కూడా. హాస్టల్లో రూమ్ ఉంటుంది కదా, క్లాస్ రూమ్కి వెళ్తే క్లాస్ రూమ్ లో రూమ్ ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్తే కూడా ఆఫీస్లో రూమ్ ఉంటుంది కదా. అంటే మీరు ఏదో రూమ్లకి ఉదయం నుంచి రాత్రి వరకు అడుగు పెట్టక తప్పదు. ఈ రోజు నుంచి ఏ రూమ్లోకి అడుగు పెట్టినా అరే సార్ ఏం చెప్పిండు, ప్రతి రూమ్ లో 4 గోడలు ఉంటాయి, ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఇంపార్టెంట్ 50 టాపిక్స్ ఉంటాయి. ఈ ప్రతి టాపిక్స్ లో 4 రకాల వాక్యాలు ఉంటాయి. ఆ 4 రకాల వాక్యాలకి 2 నేమ్స్ ఉన్నాయి, ఆన్సర్స్, క్వశ్చన్స్. ఆన్సర్స్ 2 టైప్స్, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. క్వశ్చన్స్ 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. మీకు ఒక క్లారిటీ వచ్చిందా బేట, ఇంగ్లీష్ అంటే గింతే కదా అని. ఈ 50 నేర్చుకోండి, ఒక 1/2 డజన్ గ్రామర్ టాపిక్స్ నేర్చుకోండి, వొకాబులరీ రోజు 20 నేర్చుకోండి. టైం లేకుంటే 10 నేర్చుకోండి, టైం ఉంటే 20, మార్నింగ్ 10, ఈవినింగ్ 10. ఒక 1 year టైం టేబుల్ పెట్టుకోండి. వుడ్ లైక్ టు లో ఆన్సర్స్, క్వశ్చన్స్ నేర్పాలి. టేబుల్ నెంబర్ 1 లోనేమో పాజిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 2 లో నెగిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 3 లో పాజిటివ్ క్వశ్చన్స్, టేబుల్ నెంబర్ 4 చెప్పండి. టేబుల్ నెంబర్ 1 పాజిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 2 నెగిటివ్ ఆన్సర్స్, టేబుల్ నెంబర్ 3 పాజిటివ్ క్వశ్చన్స్, టేబుల్ నెంబర్ 4 నెగిటివ్ క్వశ్చన్స్. ఫిక్స్ అయిపోండి 50 టాపిక్స్. ఎంతమందికి నోటెడ్ అయింది ఈ సిస్టమ్? ఎంతమందికి నోటెడ్ అయింది చేతులు లేపండి. 50 టాపిక్స్ ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. అవి 2 పార్ట్స్, ఆన్సర్స్, క్వశ్చన్స్. మళ్ళీ ఆన్సర్స్ 2 టైప్స్, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. మళ్ళీ క్వశ్చన్స్ 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్. ఈ సిస్టమ్ ఎంతమందికి సెట్ అయింది బ్రెయిన్ లా? ఈ సెట్ కావాలి, మీకు ధైర్యం ఉంటుంది. ఇంతే ఇంగ్లీష్. దీనికి తోడు వొకాబులరీ నేర్చుకోవాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. రైట్. ఇప్పుడు ముందుగా పాజిటివ్స్. ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చినా వుడ్ లైక్ టు వాడచ్చు. రైట్. సబ్జెక్టు యూ తీసుకుందాం. మీరు అమెరికాకు వెళ్ళగోరుచున్నారు, చెప్పండి. చెప్పు. You would like to go to America. రైట్. ఇప్పుడు వుడ్ లైక్ టు బి. మీరు అమెరికాలో ఉండగోరుచున్నారు. You would like to be in America. రైట్. అంటే అమెరికాకి వెళ్ళగోరుచున్నారంటేనేమో యూ వుడ్ లైక్ టు గో టు అమెరికా. అమెరికాలో ఉండగోరుచున్నారంటే యూ వుడ్ లైక్ టు బీ ఇన్ అమెరికా. ఇవి పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్స్. మీరు అమెరికాకు వెళ్ళగోరడం లేదు. You would not like to go to America. You would not like to go to అమెరికా. మీరు అమెరికాలో ఉండగోరడం లేదు. You would not like to be in అమెరికా. సో పాజిటివ్, నెగిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. మీరు చెప్పలేదు కదా బేట, చెప్పండి. You wouldn't like to be in America. రైట్. మీరు అమెరికా వెళ్ళగోరుచున్నారా? Would you like to go to America? చెప్పండి పిల్లలు. Like to go to America. మీరు అమెరికాలో ఉండగోరుచున్నారా? Would you like to be in America? వెరీ గుడ్. మీరు అమెరికాకు వెళ్ళగోరడం లేదా? Wouldn't you like to go to America? మీరు అమెరికాలో ఉండగోరడం లేదా? Wouldn't you like to be in America? Wouldn't you like to be in America? చూశారు కదా బేట, యూ కాదు, ఏ సబ్జెక్ట్ వచ్చినా ఇదే, దే తీసుకున్నా సరే. ఇప్పుడు ఓన్లీ వుడ్ లైక్ టు స్ట్రక్చర్ చూద్దాం. ఓన్లీ వుడ్ లైక్ టు, తర్వాత ఓన్లీ వుడ్ లైక్ టు బి చూద్దాం. సబ్జెక్టు దే తీసుకుందాం. ఏ సబ్జెక్ట్ వచ్చినా స్ట్రక్చర్ లో మార్పులు ఉండవు. వారు పాకిస్తాన్ వెళ్ళగోరుచున్నారు, చెప్పండి. They would like to go to Pakistan. పాజిటివ్ ఆన్సర్. ఇప్పుడు నెగిటివ్. వారు పాకిస్తాన్ వెళ్ళగోరడం లేదు. They wouldn't like to go to Pakistan. వారు పాకిస్తాన్ వెళ్ళగోరుచున్నారా? Would they like to go to Pakistan? Would they like to go to Pakistan? వారు పాకిస్తాన్ వెళ్ళగోరడం లేదా? Wouldn't they like to go to Pakistan? ఇప్పుడు వుడ్ లైక్ టు బి స్ట్రక్చర్. వుడ్ లైక్ టు బి స్ట్రక్చర్.
షీ తీసుకుందాం, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అంతే. ఆ, ఆమె వెస్ట్ ఇండీస్ లో ఉండగోరుచుంది. She would like to be in West Indies. ఆమె వెస్ట్ ఇండీస్ లో ఉండగోరడం లేదు. She చెప్పు. she wouldn't like to be in West Indies. ఆమె వెస్ట్ ఇండీస్ లో ఉండగోరుచుందా? Would she like to be? Would she like to be in West Indies? చెప్పు బేట. Would she like to be in West Indies? రైట్. ఆమె వెస్ట్ ఇండీస్ లో ఉండగోరడం లేదా? Wouldn't she like to be in West Indies? Wouldn't she like to be in West Indies? ఎస్, ఇదండి. సో వుడ్ లైక్ టు స్ట్రక్చర్ అయిపోయింది, వుడ్ లైక్ టు బి స్ట్రక్చర్ అయిపోయింది. ఈ సిరీస్ మొత్తం 40 స్ట్రక్చర్స్ వస్తాయి. అంటే 20 వీడియోస్ వస్తాయి, రోజు ఒక వీడియో. ఒక్కొక్క వీడియోలో 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. వరుసగా 20 days చూస్తే 40 గోల్డెన్ స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి. హైదరాబాద్ లో కోటి ఎంత ఫేమస్, ఇంగ్లీష్ లో ఈ 40 స్ట్రక్చర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఈ 40 స్ట్రక్చర్స్, చాలా చాలా ఇంపార్టెంట్. 10 టెన్సెస్ ఈ 40 స్ట్రక్చర్స్ కనుక అద్భుతంగా నేర్చుకుంటే మీరు అలవోకగా ఆంగ్లంలో మాట్లాడగలరు. మొత్తానికి ఇది మాట్లాడితేనే వస్తుంది. పిల్లలు చెప్పండి, కెమెరా వైపు చూడండి. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. రెండు చేతులు. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా. జై ఆంగ్లేజ్ఞం. సో పిల్లలు ఎవరైతే యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నారో, పిల్లలు, పెద్దలు, మేధావులు, ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్ వస్తారా, పాలమూరు వస్తారా, మీ ఇష్టం. సో పెన్ను పేపర్ లేకుండా ఫుల్ డే బ్యాచ్ 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాం. మీ అందరికీ మేము చప్పట్లతో వెల్కమ్ చెప్తున్నాం. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.